ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? దేవుని కృపలో, ఆయన దయలో మీరంతా వర్ధిల్లుతున్నారని, ఆయన కృపలో బాగున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీలో ఒకవేళ ఎవరైనా నేను బాగోలేను, నా జీవితం బాగలేదు, నా కుటుంబ పరిస్థితి బాగోలేదు, నా పిల్లల పరిస్థితి బాగోలేదు అనుకుంటున్నారా? అవును, ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి, అనారోగ్యాలను బట్టి, శరీరంలో ఉన్న బాధను బట్టి, శ్రమను బట్టి ప్రార్థన చేయాలనిపించదు, వాక్యం వినాలనిపించదు. ఏదో నిరాశ, ఏదో భయము, ఏదో ఆందోళనతో సతమతమైపోతున్న పరిస్థితులు ఉంటాయి. అయితే అటువంటి సమయంలోనే, బలహీనంగా ఉన్న సమయంలోనే దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ, గొప్ప స్వస్థత మీకు కలుగుతుంది. కాబట్టి బలహీనంగా ఉన్నానని ప్రార్థనకు దూరం అవ్వద్దు, వాక్యానికి దూరం అవ్వద్దు. ఎంత బలహీనంగా ఉన్నారో అంతగా దేవునికి దగ్గరగా ఉండండి, అంతగా దేవుని కార్యాలు చూస్తారు. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే బాధలో, ఏ కష్టంలో ఉన్నా తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి వాక్యం చివరిలో సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థన మాత్రమే మన జీవితంలో అద్భుతాలు జరిగించేది, జయమునిచ్చేది. ప్రార్థన మీ పరిస్థితులన్నిటినీ మార్చబోతుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం, అనేక విజయాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీలో అనేక మంది మీ శరీరంలో వ్యాధితో, నొప్పితో ఉండి వాగ్దానాన్ని వింటూ ఉన్నారు. అయితే ఆయన బిడ్డలమైన మనము రోగులుగా ఉండడం, బాధలతో కృంగిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, నేను నిన్ను స్వస్థపరుస్తానని. మన జీవితంలో సంభవించే అనేక వ్యాధులు, అనేక రోగాలు, కష్టాలు దేవుని దగ్గర నుండి సంభవించట్లేదు. వాటికి కారణం చీకటి శక్తుల ప్రభావం. నీవు సాతానికి లోబడ్డం, వాని ఉద్దేశాన్ని అనుసరించి జీవించడం. ఎవరైతే అనారోగ్యాలతో, బాధలతో ఉన్నారో వారు తమ అతిక్రమ క్రియలకు పశ్చాత్తాపడి, అవునయ్యా నేను సాతానికి లోబడిపోయాను, సాతాని ఇష్టాలు నెరవేరుస్తూ ఉన్నాను, సాతాను మార్గంలో నడుస్తూ ఉన్నానని పశ్చాత్తాపడి పాపంలో ఒప్పుకుంటూ ప్రభు కృపకే వేడుకుంటారో వారిని స్వస్థపరచడానికి, విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆరోగ్యంగా ఉండడానికి, శాంతితో, నెమ్మదితో ఉండడానికి ఏమేమి నీకు కావాలో అవన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి. అందుకే ఆయన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంత ఖచ్చితంగా, అంత స్పష్టంగా, అంత ధైర్యంగా చెప్తున్నారు. నీ ఆరోగ్యం కొరకు ఆయన దగ్గర సమస్తము ఉన్నాయి. నీవు ఆరోగ్యంగా ఉండాలని ఆయన నీ వ్యాధిని భరించారు, నీ కొరకైన బాధను అనుభవించారు, నీ కొరకైన రక్తం కార్చారు, నీ కొరకైన నీ గాయాన్ని భరించి ఆయన గాయపడ్డారు. నీ అనారోగ్యం శారీరకమైనదా? శారీరకంగా నీకు ఆరోగ్యం కలుగజేస్తాడు. నీ అనారోగ్యం మానసికమైందా? మానసికంగా కూడా ఆరోగ్యం ఇస్తాడు ఆయన. నీ వ్యాధి ఆత్మీయంగానా? ఆత్మీయ వ్యాధితో బాధపడుతున్నావా? ఆత్మీయంగా కూడా నీ ప్రతి రోగానికి ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. నన్ను బాగు చేయగలిగిన పరమ వైద్యుడు నీవేనయ్యా, నీవు తప్ప నాకెవ్వరూ లేరు అని నీవు గనక ఆయనపై ఆధారపడితే, ఆయనను వేడుకుంటే, ఆయనను ప్రార్థిస్తే, నీ అనారోగ్యం ఏదైనా, నీ గాయం ఏదైనా, మరణకరమైన వ్యాధైనా, మరణ పంచుల్లోనికి నువ్వు వెళ్ళిపోయినా తిరిగి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, తిరిగి నేను స్వస్థపరుస్తాడు. ఒకవేళ ఇంతవరకు నేను బిజీగా ఉన్నాను, నేను చాలా బిజీ కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, నేను ప్రార్థించలేకపోతున్నాను, నాకు సమయం లేదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి, ప్రార్థించడానికి అని నీవు అనుకుంటున్నావేమో. అందుకే నీవు దేవునికి దూరం అయిపోయి అనేక సమస్యలు చిక్కుకొని పోయావేమో.
ఇప్పటికైనా నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను తిరిగి బాగు చేస్తాడు. ఫిలిప్పీన్స్లో ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చిన్న వయసు నుండి ఇద్దరు చాలా ఫ్రెండ్స్గా ఉండేవారు. వారిలో ఒకరు రక్షణ పొందుకొని దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని దేవుని పరిచర్లో ఉన్నారు. ఆయన ఫ్రెండ్ మాత్రం చాలా బాగా సెటిల్ అయ్యారు, బిలియనీర్గా ఉన్నాడు, గొప్ప వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. దేనికి లోటు లేదా కుటుంబానికి. తన బిడ్డలు తన భార్య చర్చికి వెళ్తారు కానీ ఆయనకు సమయం లేకపోవడం వల్ల, ఎన్నో వ్యాపారాలు ఉండడం వల్ల ఆయన చర్చికి వెళ్ళేవాడు కాదు. చిన్న బిడ్డలు ప్రార్థించేవారు, తండ్రి మా డాడీ ధనం కన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించాలయ్యా, మా డాడీ ధనం కన్నా మా డాడీ మీ సన్నిధికి రావడమే మేము చూడాలయ్యా అని వారు ప్రార్థిస్తూ ఉండేవారు. ఆయన ఫ్రెండ్ అయిన పాస్టర్ గారు ఒకవేళ ఎప్పుడైనా ఆయనకి చెప్పడానికి ప్రయత్నిస్తే, నీలాగా నాకు ఖాళీ లేదయ్యా, నేను చాలా బిజీగా ఉంటాను, నేను చాలా డబ్బులు సంపాదించాలని ఆయన చెప్తూ ఉండేవాడు. అయితే ఒక రోజున అతనికి వ్యాధి కలిగింది. డాక్టర్స్ చెప్పారు క్యాన్సర్ 4th స్టేజ్ అని. తనకు కలిగినదంతా కూడా విడిచిపెట్టి ఆయన మంచంపై ఉన్నాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు, ఇంతకాలం ఇంత బిజీగా నేను వర్క్ చేశాను, నేనే ఇవన్నీ చేయాలనుకున్నాను, ఎంతో బిజీగా తిరిగాను, దేవునికి దూరంగా ఉన్నాను. అయితే నేను లేకపోయినా వ్యాపారం సరిగానే సాగుతుంది, నేను లేకపోయినా నా కుటుంబం బాగానే ఉంది, నేను లేకపోయినా నా బిడ్డలు బ్రతకగలుగుతున్నారు, నేను లేకపోయినా నా భార్య బ్రతకగలుగుతుంది, నేను మంచంపై ఉన్నా, నేనేమి చేయలేని స్థితిలో ఉన్నా, అన్నీ బాగానే సాగుతున్నాయి అని తనని గురించి తను ఆలోచించుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి, మీరు కనుక ఒక్క అవకాశం నాకు ఇస్తే నేను నీ సన్నిధికి వస్తానయ్యా, నిన్ను విడిచిపెట్టనయ్యా, నీవు నన్ను స్వస్థపరిస్తే, నన్ను బాగు చేస్తే నేను నా సమయంలో మొదటి సమయాన్ని నీకు ఇస్తాను, నా జీవితంలో మొదటి స్థానాన్ని నీకు ఇస్తాను అని పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. కన్నీటి ప్రార్థనను త్రోసివేయని దేవుడు, విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయని దేవుడు, నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉండే దేవుడు, దగ్గరగా ఉండే దేవుడు. వెంటనే ఆయన ప్రార్థన విని స్వస్థపరిచాడు. దేవుడు ఆయన్ని స్వస్థపరిచిన తర్వాత ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ప్రకారంగా తప్పకుండా దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. ఆదివారం వ్యాపారం అంతా కట్టిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. నా వ్యాపారం కన్నా నీవే నాకు ముఖ్యమయ్యా, నా సమస్తము కన్నా మీరే నాకు ముఖ్యమయ్యా, నేను మరణించాల్సిన వాడనే, అయితే నాకు క్రొత్త జీవితం ఇచ్చావు, నన్ను బ్రతికించావు, ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ నాకు ముఖ్యము అని వాటికే నా సమయాన్ని అంతా ఇచ్చాను, అయితే అవేవి కూడా నన్ను బ్రతికించలేదు. ఇప్పుడు తెలుసుకున్నానయ్యా వాటన్నిటికంటే మీరే ప్రాముఖ్యమని, నీవే నన్ను బ్రతికించగలిగిన వాడవు, నన్ను నడిపించగలిగిన వాడవని అని అప్పటి నుండి దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడు. పూర్తి సమయం వ్యాపారానికి ఇవ్వకపోయినా దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అంతవరకు ధనముంది కానీ శాంతి లేదు, శాంతి లేకుండానే గడుపుతున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు దొరికాడో శాంతితో, నెమ్మదితో కూడిన సంవత్సరాలు, నెమ్మదితో కూడిన వ్యాపారం, నెమ్మదితో కూడిన రాబడి, నెమ్మదితో కూడిన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇంతవరకు ఒకవేళ దేవునికి దూరంగా ఉండి దేవుని ఆశీర్వాదాలు కోల్పోయారా, ఆరోగ్యాన్ని కోల్పోయారా, నెమ్మదిని కోల్పోయారా, మానసికంగా ఆరోగ్యాన్ని కోల్పోయారా, ఆత్మీయంగా పడిపోయారా, ఆత్మలో దిగజారిపోయారా, ఏ అనారోగ్యంతో మీరున్నా, అది ఆత్మీయంగానైనా, మానసికంగానైనా, శారీరకంగానైనా, ఏ వ్యాధైనా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనైనా సెలవిచ్చాడైనా, ఇప్పటికైనా మీరు దేవునికి లోబడితే, ఇప్పటికైనా మీ సమయాన్ని దేవునికి ఇస్తే, ఎంత మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన స్థితిలో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నా అక్కడి నుండి కూడా నేను లేవనెత్తుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి ఇవెంత పాపిగా ఉన్నా, ఎంత రోగిగా ఉన్నా, ఏ డాక్టర్ నిన్ను స్వస్థపరచలేకపోయినా నీ ఘోరమైన వ్యాధిని స్వస్థపరచగలిగిన ప్రభు ఉన్నారు. కాబట్టి నువ్వెంత పాపిగా ఉన్నా దేవుని దగ్గరికి రా, ఎంత బలహీనతలో ఉన్న ప్రభువుని ఆశ్రయించు, ఎంత ఘోరమైన వ్యాధిలో ఉన్నా ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ రా. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆయన నేను విమోచిస్తాడు. ఎందుకంటే ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు. అనారోగ్యంతో ఉన్నవారు, వ్యాధితో ఉన్నవారు, మీరు ఏ బలహీనతలో ఉన్న ఈ ఉదయాన, ఏ నొప్పులతో బాధపడుతూ ఉన్నా, ఎంత శక్తిహీనమైన పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి కలిగిన ప్రభు ఈరోజు నేను స్వస్థపరచబోతున్నాడు. తండ్రి నీకు వందనాలు, నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. నేను స్వస్థపరుస్తున్నాను, భయపడొద్దని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారు, ఎంతమంది నమ్మి మోకరించారో
వారు ఎట్టి వ్యాధితో ఉన్నా, ఎట్టి బలహీనతలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ శాపంలో ఉన్నా, ఎంత మానసికమైన రోగులుగా ఉన్నా, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నా, ప్రతి ఒక్కరిని నీ శక్తి తాకుతుందని నమ్ముతున్నాను. నీ జీవముతో ప్రతి ఒక్కరూ నింపబడుతున్నారు నమ్ముతున్నానయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు. నమ్మిన వారందరూ స్వస్థత పొందుకొందురుగాక, నమ్మిన వారందరూ ఆరోగ్యము పొందుకొందురుగాక, నమ్మిన వారందరూ బలము పొందుకొందురుగాక, నమ్మిన వారందరూ మానసికంగా లేవనెత్తబడుదురుగాక, నమ్మిన వారందరూ పాపం నుండి విడుదల పొందుకొందురుగాక. యేసునామములో ప్రతి రోగమును గద్దిస్తూ, యేసునామములో ప్రతి వ్యాధిని గద్దిస్తూ, యేసునామములో ప్రతి నొప్పిని గద్దిస్తూ, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసునామములో గద్దిస్తూ ఆశ్చర్యకరమైన స్వస్థతనిచ్చారని నమ్ముతున్నాను. నమ్మిన వారందరికీ విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన వినపములు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్నవారిని ఇప్పుడే ముట్టండి నాయనా. వ్యాధితో ఉన్నవారిని ఇప్పుడే ముట్టండి నాయనా. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకొందురుగాక, పాపం నుండి, వ్యసనాల నుండి విడుదల పొందుకొందురుగాక, ఆత్మీయ రోగం నుండి విడుదల ఇస్తున్నందుకు వందనాలు నాయనా. కోర్టు కేసెస్ని విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ఉద్యోగ సమస్యలను విడుదల కలుగు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం కొరకు ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారయ్యా, ఇప్పుడే ముట్టి ఆశ్చర్యకార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వివాహాల కొరకు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలైన బిడ్డల జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. చదువుకుంటున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి. వ్యవసాయాలను దీవించండి. పాడి పంటలను దీవించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. చేయి పట్టుకుని సంవత్సరం అంతా మీరు నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారికి ముందు మీరు నడిచి అనేక అద్భుత కార్యములు వారి జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎవ్వరికీ చెప్పుకోలేని వ్యాధితో ఎంతో కాలంగా బాధపడుతున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నేను స్వస్థపరు యెహోవా ఈరోజు నీతో మాట్లాడారు. వాగ్దానాన్ని విశ్వసించి మీ నోటితో పలకండి. అద్భుతకరంగా మీరు స్వస్థపరచబడబోతున్నారు. నమ్ముతున్న నన్ను వారందరూ కూడా విశ్వాసంతో ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేంటి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.